రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ కార్మికులు రోడ్డెక్కారు. పెండింగ్లో ఉన్న 4 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారిపై సుమారు గంట పాటు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 4 నెలల నుండి జీతాలు పెండింగ్లో ఉండటం వలన కుటుంబాలు పోషించుకోవడం భారంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు అడిగితే ఈవో లక్ష్మణ్ బెదిరిస్తున్నాడని వాపోయారు. ఎంపీడీఓ రాజేందర్ అక్కడికి చేరుకుని వారం రోజుల్లో జీతాలు వచ్చేటట్లు చూస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆయన వచ్చేది 11:30కు వాళ్ళకి 12కి డ్యూటీకి వస్తాడు. అటెండెన్స్ ఒకరు కొడతారు, ఫోటో ఒకరు కొడతారు. ఆయన ఏ ఊర్లో ఉంటుండు, ఏ టైంకి వస్తుడు, ఉండే ఇంటి నెంబర్ ఏంటి, ఆయన ఉండే విలేజ్ ఏ విలేజ్ ఉంటున్నాడు, ఆయన ఉండే ఇంటి రెంట్ అంతా, ఇవన్నీ మాకు తెలియజెప్పాలి. ఆయన ఏ ఊరు నుండి 10 గంటలకు కావాల్సిన ఆఫీసర్ 11:30కు వస్తే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు నేను చిన్న బండ్లు రెండు చిన్న బండ్లు టాటా ఏసీలు ఖరాబవడం జరగడంతో ఇద్దరు డ్రైవర్లు గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ ముందు ఒక పిచ్చగాళ్ళు అక్కడ కూర్చోవడం జరుగుతుంది. అక్కడ కూర్చున్నతో ఏంటి సార్ బండ్లు రిపేర్ చేయించాలని అడిగినప్పుడు చెప్పిస్తాను చెప్పడం తప్ప ఇంతవరకు చేయించింది లేదు. అదిగో చూడండి, అక్కడ గాంధీగడ్డ మీద మార్కెట్ ఏరియాలో ఒక బండి అక్కడ టచ్ పెట్టిపోయి అక్కడ బండి పెట్టాము. ఇంకొకటి సిరిసిల్లలో ఆయిల్ సీల్ పోయిందని అక్కడ బండి పెట్టడం జరిగింది. ఆ బండి మరి అడ్డే ఉందా, అది అమ్మిర్రా మాకు తెలియదు. ఇక్కడ మరి ఈ పని ఉంటుందా ఎవరైనా ఎక్కువ మాకు తెలియదు. ఏమన్నా అంటే 2 బండ్లు తీసుకొచ్చి గ్రామ పంచాయతీ దగ్గర పెట్టమన్నారు. ఇది ఉన్న తీసుకొని ఊరతలు పెడితే ఎవరైనా ఎక్కువ ఏమన్నాడు ఎవరైనా కదా అనేది అది మీరు అర్థం చేసుకుంటారని పెద్ద మనసుతో థ్యాంక్ యూ. నుంచి మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి గంభీరావుపేట గ్రామంలో గత 4 నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు పలుమార్లు వేతనాలు ఇవ్వమని గ్రామ పంచాయతీకి వెళ్ళి అడిగినచో 10 రోజుల్లో వేస్తాను, 4 రోజుల్లో వేస్తానని ఈవో గారు చెప్పడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్తే కనీసం మనుషుల్లా కూడా చూడట్లేదు. మనుషుల మీదకి మొత్తం కుక్కల మీదకి వచ్చినట్టుగా అరవడం జరుగుతుంది. అసలు మేము మనుషులమా లేదంటే మరి మేము కార్మికులమా లేకపోతే మేము ఆయన కంటికి ఏ విధంగా కనబడుతున్నామో మాకైతే అర్థం కావడం లేదు. బరాబర్ 30 రోజులు పని చేసినా కూడా 4 రోజుల జీతం కట్ చేసి 4 రోజుల చెక్కును కొట్టిపిస్తానని చెప్పి 2 నెలలు గడుపుతున్నా కూడా ఇంతవరకు ఆ 4 రోజుల చెక్కును కొట్టిపోయడం జరగలేదు. కావున 4 నెలల జీతాన్ని వెంటనే తక్షణమే మా అకౌంట్లో జమ చేయాల్సిందిగా కోరుచున్నాము. లేనిచో రేపటి నుండి రేపటి వరకు ఖచ్చితంగా మా అకౌంట్లోకి జమ కావాలి. లేనిచో రేపటి నుండి సమ్మెకు సిద్ధంగా ఉన్నాం. లేదా కలెక్టరేట్ ముట్టడి ఖచ్చితంగా చేస్తాం. ఇది ఒక గంభీరావుపేట గ్రామ పంచాయతీ సమస్యనే కాదు, గంభీరావుపేట మండలం ప్రతి గ్రామాన ఉన్న ప్రతి ఒక్కరి సమస్య కాబట్టి కావున ఎవరు ఇప్పటికైనా స్పందించి ఖచ్చితంగా మాకు మీ జీతాలని మాకు ఖచ్చితంగా అందించవలసిందిగా కోరుచున్నాము. మేము 12 బాధలకు గురయ్యి మేము పానాలు బలిపెట్టి పని చేసినా కానీ కూడా మేము ఎంత మంచిగా పని చేసినా కానీ కూడా చేతులు లేవరు మా మంది అని మాకు కొద్దిగా వ్యాలి లేదు. వ్యాలి లేకుండా చేస్తుండు. మేము జ్వరము వచ్చి ఏకి సైలేని మూలరల్లా మురికి కాలువల్ల మేము దిగి తీసినా కానీ కూడా మమ్మల్ని పాపదోషం అనేటి గ్రామ పంచాయతీ నాయకులు లేరు. మాకు సరైనట్టుగా వేతనాలు అందిస్తలేరు. మేము నాన్న తిప్పల పడుకుంటా ఇజ్జతికి అయినా కానీ కూడా మేము పని చేయగలుగుతున్నాము. పని చేసుకుంటూ కొట్లాడాలని 3 నెలల నుంచి అడుగుతున్నాము, చేస్తున్నాము. చేసినా కానీ కూడా మా బాధను అర్థం చేసుకుంటలేరు.
మాకు జీతాలు కొడతలేరు. ఏమన్నా అంటే కొట్టినమన్న ముచ్చట్నే కానీ మా అకౌంట్లలో వడుడు లేదు. ఇవాళ మాకు ఈ బాధ వచ్చిందని గ్రామ పంచాయతీకి పోతే ఒక గుడ్డ పైస కాదు కానీ ఏమైందమ్మా గిడికి వచ్చినవని మందలు ఇచ్చిన మానవులు లేరు. ఇన్నిటికి బలాయి కూడా మేము పని చేస్తున్నాం సార్. పని చేసినా కానీ కూడా మేము చెయ్యని విధమే ఉన్నాము. చేతుర్రు అని అంటలేడు. అన్నిటికీ కారణం ఈవో గారే. ఈవో ఎంపీడీఓ